నమస్తే నేను సహనా వెల్కమ్ టు ఎల్ న్యూస్. షాను కషాన్ హైదరాబాద్ పెహచాన్ మన దర్గా చిన్న పైల్వాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది దానంలో దానకర్ణుడు, హైదరాబాద్ అప్పర కుబేరుడు. ఒంటి మీద ధరించేది బంగారమే, అలాగే మనసు కూడా ఎంతో బంగారం అని అందరూ చాలా విధాలుగా అభివర్ణించే మన చిన్న పైల్వాన్ తో ఎల్ న్యూస్ ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. గోల్డ్ మ్యాన్, పొలిటీషియన్, పైల్వాన్ ఇలా చాలా రకాలుగా అందరూ మిమ్మల్ని అభివర్ణిస్తున్నారు. అసలు మీరెవరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ మాటల్లో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మా కుటుంబం, మా ఫాదర్ కుస్తీలు నేర్పిస్తుండే. ఓకే. ఆర్టిస్ట్ డ్రైవరు, లోకల్ ఇది హైదరాబాద్ మొత్తం. ఓకే ఓకే. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ಎಲ್ಲರೂ కూడా సినార్ కాలనీలో ఉండే ఫస్ట్, తర్వాత ఇల్లు కట్టుకొని ఇక్కడ వచ్చినాం. ఓకే ఓకే. నాన్న ఆర్టీసీ డ్రైవర్, అమ్మ వైఫ్ చనిపోయారు ఇద్దరు. అంటే అమ్మ కన్నా ముందే నాన్న చనిపోయారు కదా. పిల్లలు ముగ్గురు అమ్మాయిలు, ఒక అమ్మాయిలు ఒక అబ్బాయి, అందరు సెటిల్డ్. ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా. ఇద్దరు ఇక్కడ. పాప మ్యారేజ్ అయిపోయినాయి ముగ్గురు. మరి హాస్టల్ ఎందుకు? అక్కడనే అక్కడ మ్యారేజ్ అయిపోయినాక వెళ్ళారు. ఆస్ట్రేలియా ఉంటాడు అల్లుడు. ఆస్ట్రేలియా అన్నారా? నాకు అది హాస్టల్ లాగా ఆస్ట్రేలియా, అందుకే అడుగుతున్నా హాస్టల్ ఎందుకు. ఓకే ఓకే. ఆర్టీసీ డ్రైవర్ కుమారుడైన మీరు చాలా కష్టపడి ఇంత ఎదిగారు. ఇంత సంపాదన సామాన్యులు నాలాంటి సామాన్యులకి సాధారణంగా ఒక డౌట్ వస్తుంది, ఇంత ఎలా సంపాదించారు? నువ్వు సంపాదించారు. చాలా మంది ఎలా సంపాదించారు? అమ్ముకోవాలి, స్థలం కొని అమ్ముతూ సంపాదించారు. వేరే మనకు డబ్బులు ఉంటే వాళ్ళకి స్థలాలు కొనుక్కోవాలి. ఒక 2 years 1 year అమ్ముకుంటే నీకు లక్ష వస్తుంది. ఈ 10 లక్షలు పెట్టి కొన్నావు అనుకో, దానికి ₹1,00,00,000 బి రావచ్చు. దాని డెవలప్మెంట్ బట్టి కొన్ని ఏరియాలో ఒక 2 years నువ్వు 10 లక్షలు కొన్ని 2 years వదిలేసినావు అనుకో, అది దానికి ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోతుంది. అంటే విపరీతంగా ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి కొన్ని $1 million వెళ్ళిపోయారు. చిన్న సజెషన్, అంటే చాలా మంది తెలియదు. మీ ఛానల్ ఇప్పుడు చాలా మంది యూత్ పిల్లలు కావాలని కొంచెం తెలుస్తుంది కొన్ని విషయాలు. అంటే మనిషి ఎవరైనా సంపాదించవచ్చు, పెద్ద విషయం కాదు. కొద్దిగా టెక్నిక్ తెలివి ఉండాలి అంతే. మొత్తం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. ల్యాండ్ కొనడం, అమ్మడం, లిటిగేషన్ ఉంటే సాల్వ్ చేయడము, అది వస్తే కేసెస్ ఎక్కువ. అందులో వస్తుందా డబ్బులు లిటిగేషన్ కేసెస్ పైన? ఓకే ఓకే. ఏం చదువుకున్నారు? 10th. మరి ఇంత నాలెడ్జ్ ఎలా? సమాజాన్ని చదివారా? సమాజాన్ని చదివారా? అంతే. చదవకపోతే నాలెడ్జ్ ఎక్కువ ఉంటాడు. చదువు మీద దృష్టి పెట్టకుండా వేరే బిజినెస్ లాగా చేయడం. ఇప్పుడు మీరు వేసుకున్న బంగారం మొత్తం ఎంత ఉంటుంది? 2 kg. 2 kg. 2 kg బంగారాన్ని రెగ్యులర్ గా ధరిస్తున్నారు. ఇష్టంతో ధరిస్తున్నారా లేక చూపించుకోవడానికా? మీరు వచ్చినప్పుడు ఎట్లుండే? అవును, వచ్చినప్పుడు మ్యాక్సిమం అట్లనే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ ఉంటేనే ఇస్తాను. ఓకే ఓకే. కంటిన్యూ మామూలుగా అయితే అట్లనే ఉంటుంది. ఏదైనా మ్యారేజెస్ ఉంటే అప్పుడే పెడతాను గోల్డ్. అదే నా క్వశ్చన్ ఏంటంటే, అడుగుతారు కాదు, నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఇష్టపడి వేసుకుంటున్నారా లేకపోతే నాకు ఇంత ఉంది అని చూపించుకోవడానికా? లేదు, ఇష్టపడే. తెలంగాణలో ఏంటంటే గోల్డ్ అంటే హ్యాపీనెస్. మనం చూపెట్టుకుంటే, మనం ఇల్లు కట్టుకుంటే చూపెట్టుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఆల్రెడీ టోటల్ 100 ఇంటర్వ్యూలో తీసుకుని ఇప్పటికి అట్లేముండదు. ఇప్పుడు కారు కొనడం ఇష్టం కాదు, గోల్డ్ వేసుకోవడానికి ఇష్టంగా, అంతే ఉంటుంది. ఇంకా వేరేది మనం ఒకళ్ళకి చూపెట్టుకోవాలని ఏముంటుంది మనకు. అది మనం ఏదైతే చేయాలనుకుంటామో హ్యాపీగా అది చేసుకోవాలి. మనం కష్టపడి బిజినెస్ చేసుకున్నప్పుడు మనం ఇష్టం వచ్చింది నచ్చింది వేసుకోవాలి. అదొక లైఫ్. మనకి ఏది సాధించాలంటే అది సాధించాలి. మనిషిగానే వదలొద్దు, పట్టుదల ఎక్కువ ఉండాలి. మనం ఇల్లు కట్టాలి అనుకున్నాం అనుకో, ఇల్లు ఎట్లా కట్టాలంటే కొత్త ధనం కట్టాలి. అందరు రెగ్యులర్గా కట్టినట్టు మనం కడితే వాల్యూ ఉండదు. గోల్డ్ ఎట్లా వేయాలంటే కొత్త లావు అంటే కొత్త ధనం ఎట్లుంటా అంటే కొత్త ధనం చూస్తాం ఎక్కువ. కొత్త ధనం అంటే పబ్లిక్ చూస్తారు. మళ్ళీ అందరు రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు చేసి మనం చేస్తే దాని వాల్యూ ఉండదు. ఇల్లు కట్టడం అయినా, కారు కొనడం అయినా, ఏమన్నా అందరు తీసుకు మన ఫ్యామిలీలు ఉన్నారు, అందరు తీసుకున్నట్టు మనం చేస్తే మనకు వాల్యూ ఉండదు. స్పెషల్ గా ఇప్పుడు లెజెండ్ కారు అదే అంటారు, దానికి మనకు 40 లక్షలలో వస్తుంది, 60 లక్షలలో వస్తుంది, అట్లుంటది. మీ కార్ రేట్ ఎంత? 60 లక్షలు అంటే 40 lakhs వస్తుంది. అది మరి ఎందుకు 20 lakhs ఎక్కువ పెట్టారు? అవునవును, ఎందుకని 20 lakhs ఎక్కువ పెట్టారు? అంటే లెజెండ్ టాప్ మోడల్, అది లెజెండ్ లో అంతే.
మీరే అన్నారు కదా 40 లక్షలలో వచ్చేస్తుంది 40 వస్తుంది, 50 వస్తుంది. అంటే అలా 4-5 రకాలు పెడతారు. ఓకే ఓకే లెజెండ్ అనే టాప్ ఎక్కువ. ఓకే. మీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇలాంటివి? ఎంత ల్యాండ్ ఇలాంటి ఉంది ఏం ఇంకా? లేదు, ఇది ఒకటే. కానీ వేరే ఉన్నాయి, కిషనారిందని ఎన్ని? అక్కడ 2 ఉన్నాయి. అక్కడ 2, ఇది ఒకటి, Yeah. మొత్తం 3? 4 మొత్తం. మొత్తం 4. అక్కడ 2, ఇక్కడ ఒకటి. అక్కడనే ఉంది. ఓకే ఓకే ఓకే. ఇల్లులు కాక ఇంకా ల్యాండ్ కూడా ఉందా? ల్యాండ్ మాడితోట ఉంది. ఇప్పుడు ఇదంతా ఎన్ని సంవత్సరాలలో సంపాదించారు? ఎన్ని సంవత్సరాలు ఏం లేదు, చిన్నప్పటి నుంచి కష్టపడితే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే ఫస్ట్ కింది ఫ్లోర్ ఉండే, తర్వాత పైన కట్టిన ఒకటేసారి కుదరదు కదా. మెల్లమెల్ల కష్టపడకుండా పోతేనే, దొంగతనం చేస్తే ఒకటేసారి కట్టవచ్చు. కష్టపడకుండా పోతే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించారా? అవును, రియల్ ఎస్టేట్ ఈజీగానే చేయడం, అయింది అమ్మడం కదండి రియల్ ఎస్టేట్ లో. చాలా రిస్క్ ఇది. మనం అనుకుంటాం కానీ అంత ఈజీగా కాదు. ఓకే. కొనడం, అమ్మడం, వాళ్ళ లిటికేషన్లు ఉంటే వాళ్ళని జరపడం, కొన్ని కేసులు వస్తాయి, అన్ని చేస్తేనే ఒక సక్సెస్ అందుకోగలుగుతారు. అవునవును. 100 ఎకరాల ల్యాండ్ ని ఎవరో కబ్జా చేయబోతున్నారని తెలిసి పేద ప్రజలకి రాసి ఇచ్చేశారు. అలా ఎలా అంత ఈజీగా ఇచ్చేశారు? అది గవర్నమెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఎలా ఆక్యుపై చేశారు? చెప్పచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ గరీబులకు చెందాలి, లేని వాళ్ళకి ఇస్తారు అనమాట. గవర్నమెంట్ అయినా పంచుతుంది, నేను పంచుడు కాదు. వేరే వాళ్ళు కబ్జా చేయాలనుకోరు, అది తీసుకొని నేను గవర్నమెంట్ పంచిన. హోల్సేల్ ముస్లిమ్స్ ఉంటారు, మీరు తీసుకోవడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబ్జా వాళ్ళు ఉన్నప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని అంతా గరీబులకు పంచడము, మస్జిద్ కు స్థలం వదలడు, మళ్ళీ గుడికి, టెంపుల్ కు, మళ్ళీ మొత్తం అన్నిటికి, హాస్టల్ కు, అన్ని 1000 గజాలు వదిలాం. చాలా పెద్ద 1000 గజాలా? 100 ఎకరాలు. 100 ఎకరాలు. 100 ఎకరాలు అంతా గరీబులకు పంచింది. ఓకే ఓకే. మీరేం ఉంచుకోలేదు అందులో? నేనేం ఉంచుకోలేదు. ఎందుకని? ఆయనే 30 కేసులు అయినాయి నాకు. అది చేయడం వల్ల 30 కేసులు అయినాయి. కొట్టడము అది ఇది అట్లనే ఉండదు కదా. గతంలో చాలా సార్లు జైలుకి వెళ్ళారు. ఎన్నిసార్లు వెళ్ళుంటారు? వెళ్ళిన చాలా సార్లు, 100 సార్లు. లెక్కలేదు. టైం స్పెసిఫిక్ గా ఇన్ని, అంటే మీరు ఇన్ని సార్లు జైలుకి వెళ్ళారు, ఏదైనా పెద్ద కారణం ఉందా? కారణం ఏం లేదు, ఇది చెప్తున్నా కదా. అప్పుడు ఆ ఏజీలో ఏంటంటే మనకు ఒక జాలు ఉండలేము, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే ఆ పేరు అనేది ఇప్పటివరకు అదే కంటిన్యూ అయింది. పేరు చూసి ఎందుకు భయపడతారండి పబ్లిక్? అప్పుడు చేసినందుకు ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఏం చేసి భయపెట్టారు జనాలని? జనాలకి ఏం లేదు, ఇట్లనే ఎట్లా చూస్తే దగ్గర రాదు అంతే. అంటే చంపుతారని విన్నాను. అప్పుడు జరిగిన కేసులు పాత, దాని తర్వాత అంతా ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది ఫుల్, ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. అప్పుడు ఒకప్పుడు జరిగిన కేసులు అంటే కంటిన్యూ ఉంటాయి. మీ కేసులలో అతిపెద్ద కేసు ఏది తెలుసుకోవాలనుకుంటున్నాను. కేసులు అనేది ఎవరికి చెప్తలే, మెసేజ్ ఇస్తలేను నేను. ఎందుకంటే యూత్ పిల్లలు నా ఇంటర్వ్యూ చూసినా, వాళ్ళని చూసినా మెసేజ్, రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే కేసులు చేస్తేనే పెద్ద కావచ్చా అని. అట్లా కాకుండా రాంగ్ జరిగినాయి. మనం మంచిగా ఒక రూట్ వచ్చి పక్క జరిగి బిజినెస్ చేయడము, కొని అమ్మడము, అవన్నీ ఒక బిజినెస్ లో దిగి పక్క అది చేసినాం. ఓకే. పేద ప్రజల ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు దోచుకుంటుంటే వాళ్ళ కోసం నిలబడి న్యాయం కోసం పోరాడారు. నిజంగానే న్యాయం కోసం పోరాడారు? వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదా? అస్సలు అది చేస్తే మనకు పేరు ఉండదు. నిజంగానే ఆశించకుండా పని చేస్తారా? అస్సలు ఉంటుంది మరి, అందుకే కదా మనకు మంచిది ఉంటేనే కదా భగవంతుడు కలిగించేది. మంచి ఉండాలి, కానీ సంపాదించే దాని మీద కూడా ఆలోచిస్తారు కదా. మనకు నిజాయితీగా మన సిస్టమ్ గా ఒక మార్కెట్ ఉంటే ఆటోమేటిక్ భగవంతుడు నీకు ఇస్తాడు. అంటే అన్నిటికన్నా ముఖ్యం సంతోషంగా ఉంటుంది. పైసా కమ్మంచడం ముఖ్యం కాదు, మనిషి ప్రశాంతంగా ఉండడం, సంతోషంగా ఉండడం ముఖ్యం. 100,000 కోట్ల ఆస్తి అదే మనకు. మనకు కొద్దిగా ఉన్నా సరే మనకు ప్రశాంతత ముఖ్యం. మనిషి హ్యాపీనెస్ గా ఉండడం, వచ్చిన వాళ్ళతో మంచిగా రెస్పాన్స్ గా మాట్లాడడం, అవన్నీ సంతోషం ఉంటేనే వస్తాయి. ఇవన్నీ ఉట్టేలోకి రావు. చూడగానే అలా ముఖం బి చూడబుద్ది కదా, గేట్లో పడి చాలా మంది అట్లా ఉంటుంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్తున్నాను, ఇప్పుడే కాదు, మీరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కాదు కాదు, నా క్వశ్చన్ ఏంటంటే ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన బిజినెస్ వచ్చడం మీద, అది మొత్తం చేసేది అది పని కదా. అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యాము చేసేది. ఇప్పుడు మాక్సిమం చాలా మంది రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చి అంతా తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ చేసిరాము, కోట్ల రూపాయలు కమ్మంచారు ఒక్కొక్కరు. అట్లా వాళ్ళని చూసి మనం కొద్దిగా చేంజ్ అయినాం మధ్యలో. అరే ఇట్లా కొన్ని అమ్మితే ఇంత బెనిఫిట్ ఉందా అని, అట్లా మనం అది చేసినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి? నేను చిన్నప్పటి నుంచే చేసిన, అంటే ఒక చిన్నప్పటి నుంచి 25 years ఉండొచ్చు. 25 years. ఓకే ఓకే. ఏదన్నా మీకు సెపరేట్ గా కంపెనీ ఉందా రియల్ ఎస్టేట్ కి?
కంపెనీ ఏం లేదు, ఆఫీస్ ఉంది ఆఫీస్ అంతే. రియల్ సొంతంగా కొనడం అమ్మడము. ఓన్ గా ఇక మెయిన్ ఏంటంటే నాకు లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ వస్తాయి. ఎవరైనా డబ్బులు తీసుకోక ఇయ్యరు కదా, అసలు కేసులు ఎక్కువ వస్తాయి. ఎవరైనా కబ్జా మీద ఉంటారు కదా వెళ్ళి, వీళ్ళ దగ్గర జెన్యూన్ డాక్యుమెంట్ ఉంటుంది, వేరే కబ్జా మీద ఉంటే వాళ్ళని జరపడము, అదొక కేసెస్ ఎక్కువ వస్తాయి. నా దగ్గర విపరీతంగా ఇవి వస్తాయి. డబ్బులు తీసుకొని చాలా మంది 50 లక్షలు 60 లక్షలు తీసుకొని ఇయ్యరు. మనం 6 కోట్లు తీసుకుని ఒకరి దగ్గర ఇయ్యలేరు. ఏం చేశారు చేపించిన మాట్లాడిపించి మాట్లాడితే పని అయిందా? అయిపోయింది. అలా ఎలా అంతే, భయం ఉంటది కదా, అంటే ఒకప్పుడు భయాన్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఆ భయంతో అంతే. పబ్లిక్ సేవ చేసి చూడాలి. ఇప్పుడు వాళ్ళు పోతే వాళ్ళు ఎలగొడతారు బయటకు వెళ్ళి, అదే నేను ఫోన్ చేసి అనుకో ఆ భయానికైనా వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. అట్లుంటది, అంత ఫరక్ ఉంటుంది నా ఫోన్ పోతే. ఒకప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న భయంతో ఇప్పుడు లోకాన్ని వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మనం అప్పుడు చేసినాం కదా ఏదో చెడో మంచి, అప్పుడు జరిగినాయి మన కేసెస్, ఇప్పుడు అది కంటిన్యూగా మంచి గురించి ఉపయోగం వస్తుంది. వాళ్ళు గరీబ్ వాళ్ళు స్థలాలు గుంజుకొని ఈరోడు కబ్జా ఉందా అసలు దానికి మనకు ఇప్పుడు చాలా ఉపయోగం వస్తుంది. ఇందులో మీకేం రిగ్రెట్స్ లేవా? రిగ్రెట్ అంటే అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు అని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది. అప్పుడు కేసెస్ అవన్నీ చేయకుండా ఉంటుంది, కానీ అవి జరిగిన దానికి మనకు అప్పుడు ఆ ఏజ్లో తెలియదు. వచ్చాక అయినా జరిగిపోయినాము, జరిగిపోయి 20 years అయిపోయింది ఆ ఫీల్డ్లకి. కేసెస్ జైళ్ళకు పోవడం అవన్నీ ఎక్కువ జరిగింది. దాని తర్వాత మనం ఎప్పుడైతే పిల్లలు మ్యారేజ్ చేయడము, అక్కడికి వెళ్ళి జరిగి బిజినెస్లో దిగి కొనడము అమ్మడం పెట్టుకొని అప్పటి నుంచి సక్సెస్. ఓకే ఓకే. రిస్క్ చేసినా కూడా మీకు రియల్ ఎస్టేట్ చాలా కలిసి వచ్చింది. దీన్ని ఇప్పుడు మీరు లక్ అనుకుంటారా, లేకపోతే నా జాతకం అలాంటివి ఏమైనా నమ్ముతారా? నేను ఏం నమ్మను. నమ్మరా? జాతకాలు పరిహారాల గురించి ఆలోచిస్తారా ఏమైనా? ఉండదు, కష్టపడితే ఫలితం ఉండదు. ఓకే, కొంతమంది కష్టపడినా కూడా ఫలితం ఉండదు. కష్టపడ్డ ఉండదు అంటే వాళ్ళు సరిగ్గా చేస్తలేరు అని అర్థం, సరిగ్గా ఇంట్రెస్ట్గా చేస్తలేరు అని. మనము కష్టపడితే దాని ఫలితం 100% ఉంటుంది. మనం కరెక్ట్ దీన్ని దృష్టి పెడితే కరెక్ట్ చేసుకోవాలి. వరకు పని అనేది కరెక్ట్ చేస్తే నువ్వు ఏదైనా సక్సెస్. ఇప్పుడు మీడియా ఉన్నవి మీరు సక్సెస్ పొందాలంటే ఎప్పటిప్పుడు 100 తీస్తుంటే ఆటోమేటిక్ పబ్లిక్లో వెళ్ళిపోతారు. షేర్ ఏదైనా అంతే, కష్టపడాలి. ఒకటి తీసుకొని మనము ఎందుకు ఎదుగుతలేమంటే కష్టం అది. అదే 100 ఇంటర్వ్యూలు చేస్తే ఎంబడెంబడి చాలా మంది సుమన్ టీవీ అయినా చాలా మంది కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, చాలా మంది 100 మంది చేస్తూనే ఉంటారు కంటిన్యూ. టీవీ నైన్ అట్లా ఫోకస్ అయిపోతారు తొందరగా. సోషల్ మీడియా అయినా అంతే, మనుషులైనా అంతే, పబ్లిక్ అయినా అంతే. కష్టపడితే ఫలితం కంపల్సరీ ఉంటుంది. చాలా మంది ఎందుకు ఎదుగుతలే మనం చేస్తున్నాం కదా పని అనుకుంటారు. అట్లా కాదు, హార్డ్ వర్క్ చేయాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్. ఓకే, ఇప్పుడు దేవుడు జాతకాలు అలాంటివి ఏం నమ్మరు, కష్టపడితే ఫలితం ఉంటది అంటారు. అలాంటివి ఏం నమ్మనండి. అంటే కొంచెం జాతకం ఉంటుండొచ్చు, అన్ని కలిసి వస్తే సక్సెస్. ఇప్పుడు వేళ్ళకి పెట్టుకున్న రింగ్స్ అన్ని జాతకం ప్రకారం పెట్టుకోలేదా? లేదు, ఊరికే అలా కలర్స్ పెట్టుకున్నారు. ఎందుకు అంత పెద్ద పెద్దగా కంఫర్ట్ ఉంటుందా మీకు? మంచిగా ఉంటుంది. తినేటప్పుడు తీస్తారా? అయితే ఏం లేదు, తీసేది అవసరం లేదు. ఫంక్షన్కి వెళ్ళి అట్లనే తింటాం కదా, ఏముండదు ఇట్లా. ఓకే ఓకే ఓకే. పేద ప్రజల కోసం కోట్లు దానకర్ణుల్లాగా దానం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. భారతదేశం అప్పుల్లో మునిగిపోయి ఉంది. మీకున్న ఆస్తిని భారతదేశంలో ఉన్న అప్పులను నిర్మూలించడానికి ఉపయోగించవచ్చు కదా. మనకి ఎందుకు భారతదేశం దాకా మనం ఉన్నదే చుట్టుముట్టు కొంతమంది చూస్తే మనకు అంత హైలైట్ లేదు. ప్రైమ్ మినిస్టర్ వేరే మనకు అంత లేదు కదా. మనం కష్టపడి ఉన్నప్పుడు నలుగురికి పెట్టడం అంత విపరీతంగా అది లక్షల కోట్ల మీద పోతే అది సిస్టమేటిక్ వేరే. మీకు ఇప్పుడు 1000 కోట్లలో ఉంది. 1000 కోట్ల ఉన్నది ఇల్లు ఇదే 4 ఉన్నాయి లేదా అంటుంది. అంటే అది వేరే సిస్టమేటిక్. మనం అయినంత మనం గరీబులకు చేసుకుంటాం. మనం 1 రూపీ కమ్మ 25% గరీబులకు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అదొక సిస్టమేటిక్. మనము వచ్చేటప్పుడు ఏం తీసుకోలేము, మంచి పేరే తీసుకెళ్తాం. వెళ్ళేటప్పుడు ఆ మంచి పేరు సంపాదించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దగ్గర 700 పుస్తమెటలు చేయించిన వాళ్ళని చనిపోతే సావులకు డబ్బులు పంపిస్తున్నా, అవన్నీ రెగ్యులర్గా జరిగేటి. అట్లా అసలు కొన్ని పనులు మంచి పనులు చేసుకుంటూనే పోతే అంతేగాని మొత్తము అది చేసుడు ఏముండదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరలే. మీరు కాంగ్రెస్ అని బాబు పోయింది, నేను కాదు. మీరు ఇప్పటికీ బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి అంతే, 2001 నుంచి బీఆర్ఎస్. బాబును ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళేటప్పుడు జగదీష్ గౌడ్ అని నన్ను రమ్మంటే నేను రాను, బాబును పంపించాను. ఓకే ఓకే ఓకే.
బీఆర్ఎస్ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు, అయినా మీకు ఎమ్మెల్యే టికెట్ దొరకట్లేదు. నువ్వు ఎన్ని సంకలు నాకినా కూడా నీకు టికెట్ రాదు అని ప్రజల్లో వినిపించే మాటకి మీ సమాధానం ఏంటి? అసలు నేను ఇప్పుడు ట్రై చేయాలి ఎమ్మెల్యే, నేను అడగలేవి. మరి ఎందుకని అలా మాట్లాడుతున్నారు మీ గురించి? తెలియదు అన్న, కానీ నేనైతే అసలు అడగలే ఎమ్మెల్యే టికెట్ గురించి అడగలే ఇప్పటివరకు. ఏది ఇప్పటివరకు పెట్టాలి. ఓకే. కేటీఆర్ని అడుగు, ఎవరిని అడుగు, అంత ఫ్రీ కదా మాకు. ఉమ్, ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఎప్పుడు ఏ లెటర్ పెట్టాలి, నాకు ఎమ్మెల్యే సీట్ ఇయ్యండి, ఉమ్, ఉమ్. నాకు ఈ పదవి అని పెట్టాలి. ఓకే, అడగలేదు, ట్రై చేయలేదు. నేను తెలంగాణ మరి వచ్చే వరకే ఎందుకని ఇంత కష్టపడ్డాము. వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో? తెలంగాణ వచ్చేటప్పటికి వరకు మేము ఫోర్స్ చేసినాం, కష్టపడ్డాం. తెలంగాణ వచ్చినాక నేను పార్టీలో ఒకటి బంద్ చేసిన. ఉమ్, ఉమ్. అంతేగాని నేను ఏ రోజు నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని అడగలేదు. చెప్తారు కదా ఎవరైనా, అవును. రాసుకోండి ఎమ్మెల్యే సీట్. ఉమ్, ఉమ్. అసలు దేనికి ఇప్పటివరకు అడగలేదు. సెటిల్మెంట్ చేయడం, దందాలు చేయడం, బెదిరించడం, చంపడం, ఇలా ఇదే మీరు చేసే జాబ్ అని బయట వినిపిస్తున్న మాటలు మీరు ఎలా తీసుకుంటారు? పబ్లిక్ ఒక్కోలు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు మనం అంత మంచిగా అని ఎవరు అనుకోరు. కొంతమంది ఉమ్, ప్రైమ్ మినిస్టర్ అయినా తిడతారు, ఎమ్మెల్యేనైనా తిడతారు, ఉమ్, చీఫ్ మినిస్టర్ అయినా తిడతారు. అందరు ప్రజలంతా మనం మంచిగా కష్టం కదా అది. ఒక మనకు 100ల ఉమ్, ఒక 75% మంచిగా ఉంటే చాలు, 25% వాళ్ళు ఎప్పుడు మురుగుతూనే ఉంటారు. ఉమ్, అది తగ్గి ఏడైనా ప్రతి ఫ్యామిలీలు ఉంటారు, ప్రతి జాగాలు ఉంటారు. ఎంత మంచి గొప్ప పని చేయి, వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుందో వాళ్ళ జీవితాలే సరిగా ఉండవు. ఉమ్. అట్లా ఉంటే అంతే అది జీవితాలు. మాకు మనిషి ఎదుగుతుంటే అది నడుస్తూనే ఉంటుంది ప్రతి మనిషి. ఓకే. మీ కుమారుడు ప్రణయ్ని బీఆర్ఎస్ పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్పించారు? చెప్పిన ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళాడు జగదీష్ గౌడ్ అని, ఉమ్. అతను పంపిమంటే పంపించిన. తను అడిగారని పంపించారా? యూత్ గా అదేమన్నా గిఫ్టా? గిఫ్ట్ పొలిటికల్ గా పోతాడు ఇతను. అబ్బాయి గిఫ్ట్ గా ఇస్తారా? పొలిటికల్ ఇతను పోతాను. మీ బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదా? అవసరం ఉంది, ఎందుకు లేదు? మరి ఎందుకని నేను అలా? వెళ్ళలేను. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ వరకే నేను వస్తారా? ఉన్నా. బీఆర్ఎస్ లో మినిస్టర్లు అంతా అయిపోయారు. మా ముందర కూర్చుంటోళ్ళు అంతా మినిస్టర్లు. మేము తెలంగాణ గురించి ఫైట్ చేసేటప్పుడు అప్పుడు జైల్లో కూడా అరెస్ట్ జైల్లో కూడా తిన్నాము. ఇదంతా ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడు అంతా మినిస్టర్ లేరు, ఎమ్మెల్యే లేరు. అంటే మనం ఆశించలేము కదా. నేను ఎప్పుడు పెట్టుకోలేదు దాని గురించి. నాకు ఎమ్మెల్యే పోస్ట్ కావాలని ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు చూద్దాం, ఈసారి పోటీ చేయాలని ఉంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు, కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కుమారుడు, ఇద్దరు వచ్చే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే యూత్ ప్రెసిడెంట్. అదే వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు, కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కుమారుడు ప్రణయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? ఎమ్మెల్యేగా బాబు నేనే ట్రై చేద్దాం. మీరే ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు. ఒకసారి మరి ఎలా? పోయి ఫస్ట్ కలవాలి, కేటీఆర్ తోటి కలిసినాక మాట్లాడినాక తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇన్ని సంవత్సరాలు లేని ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా? అంటే అందరూ అంటూ ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు కదా పొలిటికల్ గా, నీ ముందర ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యే లేరు, మినిస్టర్ లేరు, కనీసం ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేస్తే బాగుంటుంది అనేసి అందరూ అంటున్నారు కాబట్టి వెళ్తారా? వెళ్దాం అన్నట్టు. అంటే ఇప్పుడు చేస్తున్నాం సాయం, కానీ ఎమ్మెల్యే కొద్దిగా పొలిటికల్ గా పోతే కొద్దిగా ఎక్కువ చేయొచ్చు, ప్రజలకు ఎక్కువ చేయొచ్చు, కొంచెం ఎక్కువ సంపాదించవచ్చు. సంపాదించడం ఏముంటుంది, నాకు సంపాదన అవసరం లేదు కాదా, నాకు అవసరం లేదు కదా. మరి ఇచ్చేయచ్చు కదా, ఉందంతా తెచ్చి ఇంటికాడ ఇచ్చిపోతారు. ఇప్పుడు సంపాదన ల్యాండ్ క్లియర్ చేసింది అనుకో, తెచ్చి సంచులాలు ఇచ్చిపోతారు. డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు. పేరు ఉంటే చాలు, పేరుతో పైసా వచ్చేస్తాడు అంతే, పెద్ద విషయం కాదు. ఫస్ట్ పేరు కామంచాలంట, తర్వాత డబ్బులు కామంచాలంట. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నీకు పెళ్లి సామాన్లు తెప్పిస్తాను, మ్యారేజ్, నీకు కేజీ బంగారం కావాలా, కేజీ మొత్తం పెళ్లి సరుకులు ఎన్ని ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి. అట్లా అంటే ₹1 కోటి సామాన్లు వస్తాయి. మ్యారేజ్ అయ్యేటుంటే ₹1 కోటి సామాన్లు తెచ్చుకో. మెల్లంగా ఇస్తాం, డబ్బులు ఇస్తాము. ఇప్పుడు పిలిచిన ప్రతి ఒక్కరి పెళ్లికి వెళ్తారా? అన్నిటికి వెళ్ళినాం, కొన్ని పెళ్ళకి అటెండ్ తెప్పి మరి. అంటే మ్యారేజ్ ఉంటే ఇప్పుడు పాపల మ్యారేజ్ అయింది, అంత డబ్బు లేకపోయినా గోల్డ్ గిట్లా అంత పంపించారు, 1 కేజీ పెట్టి మ్యారేజ్ చేసినారు. ఎందుకని అంత తక్కువ పెట్టారు? అంతే కదా. అప్పుడు ఆ జమా ఇప్పుడు 10 సంవత్సరాల కింద ఎంత ఉండే, 1 కేజీ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు ఎప్పుడు కొనుక్కున్నారు ఈ 2 కేజీ? నేను అప్పుడు చెప్పించింది, 5 years అయింది. ఫస్ట్ ఉండే, తర్వాత చేంజ్ చేసి మళ్ళీ ఇదే చేయించుకున్నాను. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? 2001లో తెలంగాణ గురించి ఫైట్ చేసినాం, పార్టీ తర్వాత పెట్టి
తెలంగాణ పార్టీ అనేది తర్వాత మ్మ్. టిఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ ఉద్యోగం తెలంగాణ గురించి ఫైట్ చేసినాం బాగా. ఓకే. బస్ రోకో, రైలు రోకో, అరెస్ట్ కావడము, మ్మ్. జైల్లో కూడా రాకడం అన్నీ జరిగినాయి. రాజకీయంలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన ఏం లేదు, తెలంగాణ కావాలి అంతే, అదొకటే ఫోకస్ ఉండే అప్పుడు. మ్మ్. దాని గురించి బాగా తిరుగుతుండే డైలీ. తెలంగాణ భవన్ పెట్టి నుంచి ఆడ పోయి కూర్చుంటుండే డైలీ. మ్మ్. అంటే అందాదా ఒక 24 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. నేను అప్పుడే 2001లోనే ఇంటర్వ్యూలు ఇచ్చాను. TV9, ENTV ఇవన్నీ అయిపోయినాయి అప్పుడే. మ్మ్. పార్టీలో తిరుగుతుండేది అప్పుడు ఎక్కువ. మీకంటూ ఒక పర్సనల్ పార్టీ పెట్టుకున్నారని విన్నారు, నిజమేనా? తెలుగు జనతా పార్టీ అనేది తెలుగు జనతా పార్టీ. బీసీల పార్టీ, అంటే బీసీల గురించి ఫైట్ చేసేది. ఓకే. అది పెట్టినాము, అది కంటిన్యూ అవుతుంది. బీసీల గురించి ఫైట్ చేసేది. అంటే ఇప్పుడు 2 పార్టీలలో వర్క్ చేస్తున్నారా? అది బీసీ అంటే అది బీసీల గురించి ఫైట్ చేసేది. ఎప్పటికీ ఇది ఏంటంటే బీసీలకు మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలి, అన్ని ఆల్ పార్టీతో ఫైట్ చేయాలి. మ్మ్. బీసీల గురించి మీరంతా ప్రతి బీసీల నాయకులకు సీఎం కావాలి. ఎప్పుడైనా ఇప్పటివరకు సీఎం కాలేదు బీసీ నాయకుడు. ఒక ఎమ్మెల్యే సీట్లు కావాలి, మ్మ్. ఒక ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వాలన్నట్టు ఫైట్ చేయడం. పర్సనల్ గా మరి పార్టీ ఉన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు? అంటే పార్టీ అంటే ఇది బీసీల గురించి, ఇది బీసీ అయినా ఏదైనా అది పార్టీయే కదా, మరి అదే పార్టీని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు, జనాలని జాయిన్ చేసుకోవచ్చు, మోటివేట్ చేయవచ్చు, అందులోనే Motivate మీరు అంటే చాలా సేవ చేయొచ్చు మన కదా. తెలంగాణలో ఎట్లుంటుంది, పార్టీ పెట్టి నడిపేయడం కష్టం. ఇంత డబ్బు ఉంది మీకు కష్టం అంటారేంటండి? అట్లాంటలే. మనకు ఎందుకంటే బీసీలో ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ఆల్ పార్టీలకి వెళ్ళి బీసీలకు సీట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లు. అందులో ఉన్న వాళ్ళకి ఎక్కువ బడాంచాలి. మనం ఇప్పుడు లేకపోతే రాజ్యాంగం తర్వాత సీఎం కావాలన్నట్టు ఉద్దేశం. దానివల్ల ఫైట్ చేసేది. ఓకే. ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ ప్రయాణంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర అనుభూతి ఏంటి? ఏముంటుంది ఏం లేదా? అన్ని సాడేనా? అంటే దీని గురించి అంటుంది మీ రాజకీయ ప్రయాణంలో 20-24 సంవత్సరాల మీ ప్రయాణంలో ఎప్పుడైనా మీరు రాజకీయంగానా, చాలా ఫ్యామిలీగానా, రాజకీయ పరంగానే రాజకీయం అంటే రాజకీయ పరంగా రాజకీయంలో ఏముంటుంది, అంత నరకమే. అంత నరకమే. రాజకీయం ఏముంటుంది, పోస్ట్ వస్తే అంత హ్యాపీ, పోస్ట్ రాకపోతే అంత మీరు పోస్ట్ కోసం ట్రై చేయలేదు కదా, చేయలేదు. మరి చేయనప్పుడు ఎలా ఉంది? నేను అంటే తెలంగాణ రానికనే ఫైట్ చేసినాము, అదొకటి మధుర అనుభూతి అని అంతవరకు. చెప్పుకోవచ్చు. వాడు అది మధుర అనుభూతి అని ఏముంటుంది, తెలంగాణ వచ్చినప్పుడు హ్యాపీనెస్ అది. ఓకే. ఓకే. చాలా కష్టపడ్డాను, నరకం లాగా ఉండేది నాకు రాజకీయ తెలంగాణ ప్రయాణం అని వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఒక సన్నివేశం మాతో షేర్ చేసుకోగలరా? ఏది అప్పుడు నక్సలైట్ లా చూస్తుండే, టీఆర్ఎస్ లో ఉంటే మొత్తం నక్సలైట్లే అంటుండే అప్పుడు. నక్సలైట్స్ నక్సలైట్లే, టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ నక్సలైట్లే అంటుండే అప్పుడు. ఓకే. నక్సలైట్ల పార్టీ ముద్రేసింది దాన్ని. ఇప్పటికీ ఉందా మీ మీద ఆ ముద్ర? లేదు లేదు, అప్పుడు అందరినీ అరెస్ట్ చేస్తుండే, పోలీసుల్లో పెడుతుండే నక్సలైట్లు అని. ఓకే. మొత్తం టీఆర్ఎస్ ఎంత మంది ఉంటే అప్పుడు నక్సలైట్లే అంటుండే. అట్లా కొంతమంది ఆంధ్ర పార్టీలు కలిసి అట్లా చేసినాయి అప్పుడు. చేసి ఎక్కడికి వెళ్ళి వీళ్ళను అది చేయాలన్నట్టు కొద్దిగా అంటే పార్టీ ఉండకుండా చేయాలని చాలా ట్రై చేసారు. కానీ కేసీఆర్ గారు అట్లా కాకుండా చాలా బందోబస్తుగా ప్లాన్ తోటి తెలంగాణ తెచ్చారు. బట్ కేసీఆర్ గారు కూడా మీ ఎజెండానే మా ఎజెండా అని నక్సలైట్స్ కి మాట ఇచ్చారు. అందుగురించే కదా దాని చెప్తున్నా, వల్లేనా ఈ నక్సలైట్ అనే ముద్ర పడింది? మొత్తం ఇట్లా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా నక్సలైట్ల ముద్రేస్తుండే. ఏ జర గొడవ అయితే నక్సలైట్లు చేసిరు అంటుండే. అట్లా చాలా నక్సలైట్ల కింద సూటిగా చూపెట్టాలని చాలా మంది ట్రై చేసి కానీ ఎట్లకెళ్ళి కష్టపడి తెలంగాణ తెచ్చారు. ఓకే. తెలంగాణ ఉద్యమకారుడిగా మీ పాత్ర ఎంత? నా పాత్ర ఫుల్ ఉన్నది. అంతా తిరగడం, పొద్దున్న లేస్తే అదే పని. అప్పుడు మార్నింగ్ లేస్తే వెళ్ళడం, పిలిపించడం, రైలు రోకో, బస్ రోకో, రైళ్ళ పొట్టు వండుకొని తినడము, బస్సులో అప్పుడు అట్లా చాలా ఎన్ని ఏ పిలిపిస్తే ఆ పిలిపిస్తాం. రోడ్ల మీద వండుకొని తినడం అవన్నీ ఉంటుండే. పిలిపిస్తే ఆ పిలిపిస్తాం. అంటే కేసీఆర్ ఇలా చెప్తే అలా పిలిపిస్తే దాన్ని ఫాలో చేయడం, మొత్తం కార్యకర్తలంతా ఫాలో చేస్తాం. వీడికి మొత్తం తెలంగాణ మొత్తం మేము ఒక్కలం కాదు, హైదరాబాద్ కాదు, మొత్తం తెలంగాణ. హైదరాబాద్ బంద్ అని ఒక పిలిపిస్తుండే, కరీంనగర్ బంద్, అట్లా ఇచ్చిన పొలాల్లో చేయడం. తెలంగాణ బంద్ అని ఒకసారి, అంటే అన్నీ ఒక్కొక్కటి మన నిరాహార దీక్ష చేసి అట్లా తెలంగాణ అట్లా వచ్చి ఫైట్ చేసి వచ్చి. చాలాసార్లు జైలుకి వెళ్ళారు. జైలు జీవితం ఎలా ఉంది? జైలు జీవితం అంటే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అలా హ్యాపీగా ఉంటుంది. మనకు పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వేరే వాళ్ళకి వస్తే అయితే జాడబట్టి కొట్టిపిస్తారు,
ప్యాకెట్ మారాలి చిన్న చిన్న కేసులలో వస్తారు కదా, వాళ్ళ ఓంగా జాడు పట్టిస్తారు. పెద్ద పెద్దలకు పట్టిస్తారు, అట్లా పేరు ఉండాలి. జైలు అంటే పేరు ఉండాలి. పేరు ఉంటే నీకు జైలర్ కాడికి లోపల వరకు వెల్కమ్ ఉంటుంది. పేరు ఉండాలి అనమాట, పలానా మనిషి వస్తున్నారు. ఇప్పుడు మీకు పెద్ద పేరుతోనే వెళ్ళారు జైలుకి? అప్పుడే ఉండే, ఇప్పుడు కాదు, 20 years అదే అదే జైలుకి వెళ్ళినప్పుడు పెద్ద పేరు ఉంది కాబట్టి మీకు చాలా హ్యాపీగా ఉండేది జైల్లో. అక్కడే సెటిల్ అవ్వాలని ఏమన్నా ఆలోచన మటన్ వచ్చిందా? తినొచ్చు, చికెన్ తినొచ్చు. నాన్ వెజ్ వల్ల హ్యాపీనెస్ అంటే అది కాదు, మనకు వర్క్ చేసే వాళ్ళు 10-20 మంది పనులు చేసేటోళ్ళు ఉంటారు. మనం కిందన కొద్దిగా పని చేసుకోవాలి. ఇప్పుడు అవి మనం ఆడ చేసేది అవసరం లేదు. ఇప్పుడు సినిమాలలో చూపిస్తారు కదా జైల్లో ఉన్న వాళ్ళతో చాకరీ చేస్తారని, అదంతా ఒట్టిదేనా? సినిమాలు అట్లా ఉంటారు, చాకరీ చేస్తారు, చేపిస్తారు. చెప్తున్నా కదా, జాడు పట్టిస్తారు, ఊపిస్తారు, బాత్రూమ్ కడిగిస్తారు, అమాయకులతో చేస్తారు. బాత్రూమ్ కడిగి అంటే ప్యాకెట్ మారు రేప్ కేసులో అవుతారు కదా, రేప్ కేసులో పోయేటోళ్ళకు అట్లా సొంతలకు చేపిస్తారు. ఓకే ఓకే. జైలు జీవితం బాగుందా, బయట జీవితం బాగుందా? జైలు జీవితం ఎవరు కోరుకుంటారు, బయటనే బాగుంటుంది. బాగుంది అన్నారు కదా జైల్లో హ్యాపీగా బాగుంటది. అప్పుడో లైఫ్ అంటే బయటనే కదా, ఎప్పుడో ఎప్పుడైనా పోయినప్పుడు అదే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అందరికి కష్టం ఉంటుంది, మనకు కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది. చాలా మంది తెలియదు అంటే హాస్పిటల్కి డైలీ మటన్ వస్తుంది అన్నమాట. మటన్ చికెన్ పేషెంట్లకు ఇస్తారు, అందులోకి వెళ్ళి మనకు తెచ్చిస్తారు. అట్లా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? ఎన్ని సంవత్సరాలు? ఒకసారి 1 year, 3 months ఉన్నా. అంటే టైమింగ్ ఉండదు, బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు. మిమ్మల్ని కలవడానికి కుటుంబ సభ్యులు వచ్చేవాళ్ళు? మిస్ అయ్యేవాళ్ళ? మిస్ ఏం అవ్వలేదు, ప్రశాంతంగా ఉన్నారు జైల్లో. జరుగుతుంటే మనం ఒకసారి పోతే మాది ఉంటుంది, కానీ 100 సార్లు పోయినా. ఇప్పుడు 100 సార్లు కన్నా ఎక్కువ సార్లు వెళ్ళారా? అంటే ల్యాండ్ కేసులు ల్యాండ్ కేసుల పైన 30 సైడ్ల మీద గరిపుల పడినప్పుడు అది కేసెస్ విపరీతంగా సైడ్ల మీద కొన్ని ఎవరు కొట్టని నా పేరు రాపిస్తుండే, ఏడకు మర్డర్ ఏదైనా అయినా నా పేరు రాపిస్తే అట్లా కొన్ని జరిగినాయి కేసెస్. ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబ బాధ్యత నేను తీసుకోవాలి, ఇలాంటి పనుల వల్ల నేను జైలుకి వెళ్తే నా కుటుంబం ఏమైపోవాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? అప్పుడు లేదు కదా, మ్యారేజ్ కాలేదు, అంత మెచ్యూరిటీ మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ అవ్వలేదు, కాకముందే ఇవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అంతా చేంజ్. ఓకే ఓకే. మ్యారేజ్ అయినప్పటి నుంచి జైలుకి ఎప్పుడు వెళ్ళలేదు, పిల్లలు అంతా చేంజ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. బయట మీ గురించి మాట్లాడుకునే ఈ మాటలు అంటే దందాలు చేస్తారు, బెదిరిస్తారు, చంపుతారు అనే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుండే? ఏముండదు అసలు, అసలు ఏం లేదు. మానసికంగా బాధపడుతుంది. ఎవరిని అడిగినా మీకు 100 మంది యాంకర్లు అడిగినా మంచి వ్యక్తి అంటారు, కానీ ఒక్కరికి చెడు వ్యక్తి అని అనరు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మీ మీద వస్తున్న, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ గురించి బయట వినిపిస్తుంటాయి కదా, మీ నాన్న బెదిరిస్తారు, దందాలు చేస్తారు. బయట మనము గరీబులకు ఎప్పుడు హెల్ప్ చేస్తాం. దుష్మన్లు ఎంత మంది ఉంటారు, 100 మంది ఉంటారు, హెల్ప్ చేసి తీసుకుంటారు, లక్షల మంది మీద ఉంటారు. వాళ్ళ ముందర వీళ్ళు పని చేయరు కదా, మనకు పడనోళ్ళు వేరే ఒక పక్కకి వెళ్ళిపోతారు. అది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళ జీవితం, అంతే కదా. ఒకళ్ళు పడనప్పుడు మన మీద బ్యాడే చెప్తారు. అందరూ మంచిగా చెప్పాలని ఏముంటది, 20% బ్యాడే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది దోచుకున్నారని ఒక వార్త ఉంది, మీరు కూడా ఏమైనా అలా దోచుకున్నారా? అట్లేం లేదు, దోచుకునేది ఏముంటుంది అంత ఓపెన్ గా. ఏది బీఆర్ఎస్ వచ్చినప్పుడు చాలా టైట్ ఉండే, ఎవరికి బిజినెస్ లో వర్క్ చేసుకోవాలన్నా ఎవరైనా చేసుకోవాలన్నా ఎవరికి రాలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ లా చేసుకున్నంత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇయ్యలేదు ఛాన్స్ చెప్తా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో దోచుకోవడం జరుగుతుందంటారా? దోచుకోవడం కాదు, ఎలక్ట్రిషన్ ల్యాండ్ అవి చేసుకుంటారు లోపల, అది సీక్రెట్ గా బయట చెప్పేది కాదు. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పొచ్చుగా. అదే చెప్తున్నా కదా, ఏమైనా ల్యాండ్ ఉంటే అవి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పట్ట చేయడము, అమ్మడం, అవన్నీ ప్రతి గవర్నమెంట్ లో జరుగుతాయి. సంపాదించుకున్నారు అంతే. అది ఇప్పుడు 100 ఎకరాలు నేను వంచిన గరీబులకు, అది గవర్నమెంట్ ఉంటే ఆ 100 ఎకరాలు పట్ట చేసుకొని ఏదైనా బిల్డర్లకు మన కంపెనీలకు ఆర్గనైజ్ 1000 కోట్లు వస్తాయి. అట్లా ఇప్పుడు గరీబులు నిండిపోతే గుడిసెలు వేసుకుంటే కథం, ఎవరు టచ్ చేయలేరు కదా. ఇప్పుడు ఆ 100 ఎకరాలు కాకుండా ఇంకేమైనా కబ్జా చేశారా? అదొక్కటే కబ్జా ఏం లేదు, గరీబులకు కబ్జాలు చేయలేదు అంటారు. కబ్జాలు నేను ఏడ చేయలేదు. కబ్జాలు చేసే దర్గా చిన్ని పైల్వాన్ గారు ఇంత ఎత్తుకు ఎదిగారనే వార్తకి మీ సమాధానం ఏంటి? నేను చెప్తున్నా కదా ఓపెన్ గా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను నేను, కబ్జా అనేది నేను ఇప్పటివరకు ఒక 100 గజాలు కబ్జా చేసిన చూపెట్టాను ఎవరన్నా. ఈరోజు సోషల్ మీడియా చాలా ఎట్లుందో మామూలుగా లేదు. ఏంటని 100 గజాలు చెప్తారు కదా, ఎవరైనా కబ్జా చేసిన వాళ్ళు చెప్తారు కదా, పోయి సోషల్ మీడియాలో చెప్తారు కదా, నా 100 గజాలు పోయి నాకు కబ్జా చేసిన. సోషల్ మీడియా ఊకుంటుందా? ఓ రచ్చ రచ్చ చేస్తుంది, మామూలుగా ఉండదు కదా.
ఈ రోజుల్లో లేవు. సోషల్ మీడియా చాలా ఊపు అంత రెట్టు అదైపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇట్లా చిన్న ఇష్యూ జరిగితే, ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ జరిగింది, ఎంత పెద్దగా అవును. సోషల్ మీడియా ఊకోదు కదా. టీవీ నైన్ దారుణాలు గిరుణాలు జర్రేది అనేది అట్లా ఏది సోషల్ మీడియా. ఇప్పుడు ఆ అల్లు అరవింద్ ఎంపైర్ అయిన వాళ్ళ అల్లు కొడుకు అర్జున్. అల్లు అర్జున్ అయింది. ఎట్లా సోషల్ మీడియా ఎట్లా మొత్తం పబ్లిక్లో స్పాట్లో సెకండ్ మీద పెట్టింది బయట. నేను కబ్జా చేసేయండి ఊకుంటారా? సోషల్ మీడియా ఊకుంటారా? ఇప్పుడు పబ్లిక్లో పేరు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మొత్తం పొద్దంతా అదే పెట్టుకొని కూర్చుంటారు టీవీ అంతా. ఇప్పుడు సినీ నటులు మోహన్ బాబు గారైనా, అల్లు అర్జున్ గారైనా, మంచు మనోజ్ గారైనా ఈ జరుగుతున్న సంఘటనలని మీరు ఎలా చూస్తారు? మోహన్ బాబు అంటే సమానం చేయాలి ఒకళ్ళకు. ఇప్పుడు వాడ రాంగ్ ఫ్యామిలీ ఏడ జరిగింది. విష్ణుకు మోహన్ బాబు సపోర్ట్ చేస్తుండు. నాకు మంచి విష్ణు చాలా క్లోజ్, చాలా మంచిగా బర్త్డే మంచిగా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడాడు. ఫ్రెండ్ మంచిగా మాట్లాడతాడు. అంటే మంచు విష్ణుకు గురించి మనోజ్ ఫ్రీ. నాకు విష్ణు మనోజ్ ఫ్రీ. మన బర్త్డే అప్పుడు ఇలా మంచి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడిన. అయితే పొరపాటు తండ్రితోటే ఉండదు, పొరపాటు కొడుకులది పొరపాటు ఉండదు. అన్నేళ్ళు ఒకలాగా ఉన్నాయి. ఇద్దరు ఈ కొడుకున్నట్టు ఆ కొడుకు ఉండాలంటే కుదరదు. ఒక ఫ్యామిలీలో ఎట్లుంటా అంటే తండ్రి సమానం చేయాలి. వాడు వీళ్ళు ఇట్లున్న వాళ్ళు ఎవరైనా పిలిచి సమాధానం ఈ ఆస్తి ఉంది తీసుకోరు అంటే హ్యాపీ. వాళ్ళు ముసలి నాకు ఇచ్చేం వాళ్ళకు ఆస్తి. ఏజ్ వాళ్ళకి పాపం పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిలిచి ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం 70 ఏళ్ళ ముసలోళ్ళు ఏం చేసుకుంటారు ఆస్తి పెట్టుకుని? మనం ముసలోళ్ళు మనం ఏం చేసుకో ఆస్తి పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు కదా. వాళ్ళు మన పిల్లలు అనుభవించాలి మన ఆస్తి. మన దగ్గర పెట్టుకొని మనకేమొస్తుంది? డబ్బులు ఉంటే పంచి పెట్టేసేయాలి, ఏముంటే ఇచ్చేసేయాలి పిల్లలకి. ఆ ఏజ్ అప్పుడే ఇచ్చేసేయాలి. నువ్వు ముసలి సచ్చేదాకా ఇయ్యనంటే వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ముసలోళ్ళు అవుతారు. నేను అట్లా కాకుండా ఏవి ఫ్యామిలీ మ్యాటర్ చాలా మంది తెలుసుకునేది, చాలా మంది తెలుసుకోవాలి. తండ్రులు పిల్లలకు అనేది వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడే మ్యారేజ్ కాగానే పిల్లలు వాళ్ళకి పంచి ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఏముంది ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది చెయ్యాలి. మోహన్ బాబు తప్పు. ఇప్పుడు మంచు మనోజ్ గారు చేసుకున్న రెండో పెళ్లి వల్లే మోహన్ బాబు గారు ఇలా వ్యవహరిస్తున్నారనే మాటలో నిజం ఎంత? నిజం అంటే లవ్ మ్యారేజ్ కదా. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి, దానికి ఓకే అనేవాళ్ళు తప్పదు. ఈ రోజులలో ఈరోజు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ జనాభా. ఈరోజు మనం పాతకాలం ఉన్నట్టు ఉండాలంటే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ట్రెండ్ వేరే, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. దాన్ని ఏం ఆపనికి ఉండదు ఈ రోజుల్లో. వెంకటి కాలంలో మనం చూసి చేసుకుంటుండే, ఇప్పుడు లేదా ఆ రోజు. సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూశాను. ఏంటంటే మంచు మనోజ్ గారు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అమ్మాయిని ఇంట్లో పరిచయం చేసినప్పుడు మోహన్ బాబు గారు మన పెద్ద కోడలు కూడా ఒక పార్టీకి సంబంధించిన ఆమె, ఇప్పుడు ఈమె కూడా ఇంకొక పార్టీకి సంబంధించిన ఆమె కాబట్టి ఒకే కుటుంబంలో రెండు వేరు పార్టీలు ఉంటే గొడవలు అవుతాయి అనే కారణంతో ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. సర్ది చెప్పి వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అది కరెక్ట్గా వాళ్ళు కలిసి ఉండలేక విడాకులు తీసుకొని అప్పుడు ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు నిజం ఎంత? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం మళ్ళా. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూశాను. అట్లా కాదు. ఫస్ట్ తల్లిదండ్రులు చూసి పిల్లల్ని చేసిరు. ఫస్ట్ స్టార్టింగ్ దానికన్నా ముందే లవ్ చేశారు కానీ ఒప్పుకోలేదు. ఇంత పెద్ద వాళ్ళు ఫోర్స్గా చేసిరు. అట్లా ఇక ఫ్యామిలీ మ్యాటర్ మనం చెప్పలేము దాన్ని. తర్వాత లవ్ మ్యారేజ్ చేసినందుకు ఆమె విడాకులు ఇచ్చేసి మళ్ళీ చేసుకో. కావాలనుకున్నది ఇలా చేయదు, విడాకులు ఇచ్చి సాధించుకున్నారా? అంతే కదా. మరి తప్పు కదా. రాంగ్ అది. ఎవరే ఒప్పుకోరు కదా పెళ్లి చేసుకునేది లేకుండా. అప్పుడే రాంగ్ కదా. మరి మీ ఫ్రెండ్ అన్నారు సజెషన్ ఇవ్వకపోయారా? సజెషన్ మనం ఇస్తాము. ఫ్యామిలీ మ్యాటర్ అలా దూరి ఉండేది ఫ్రెండ్షిప్ లో. అట్లా మనోజ్ గారికి చెప్పకపోయారా? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, మనం దాంట్లో ఎవరు ఎంటర్ కాదు. ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటా అంటే ఎవరు ఫ్యామిలీలో ఎవరు మాట్లాడనీకుండదు. అంత క్లోజ్ గా కాదు కదా మనం. ప్రతి విషయంలో మనం కలవడం మాట్లాడడం అంతవరకు ఉంటుంది. కానీ ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మాట్లాడనీకుండదు. ఎవరు బి మాట్లాడు. నేనే చాలా మ్యాక్సిమం ఎవరు మాట్లాడుకో ఫ్రెండ్స్ చాలా. కానీ ఒక జీవితం ఖరాబ్ చేసినట్టే అవుతుంది. అది పొరపాటు ఉంటే పొరపాటు అంటాం. చాలా పెద్ద పొరపాటు. చేసుకొని అట్లా విడాకులు ఇవ్వడం చాలా రాంగ్. ఇష్టపడు చేసుకొని విడాకులు ఇవ్వడం అని కాదు, బెంగళూరులో సెపరేట్ గా కాపురం పెట్టారు. ఆ పుట్టిన మొదటి బాబు కూడా మనోజ్ గారి బాబే అని మాట్లాడుతున్నారు. ఇది కూడా నిజమేనా? ఏమో తెలియదు. అంటే ఫస్ట్ మ్యారేజ్ అతనికి పుట్టింది కదా, నేను నా కొడుకులా చూసుకుంటా అని చెప్పింది. వేరే మ్యారేజ్ అయింది కదా అతనికి.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అని మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు, మీరు పరిచయం ఉన్న ప్రతి మనిషి మాట్లాడే మాటల్లో ఆ గుర్తింపు ఎలా వచ్చింది? అంటే ఉన్నదంతా దానం చేసి అలాంటి పేరు తెచ్చుకున్నారని నేనంటే మీ సమాధానం ఏంటి? అలాంటిది ఏం లేదు నా గురించా. మీ గురించే. అలాంటిది ఏముండదు. మంచిగా వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం, మంచిగా మర్యాద మాట్లాడము, మనిషికి అదే ఒకటే కావాల్సింది. ఇప్పుడు మనకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఏం చేసేది ఉండదు, కానీ వచ్చిన వాళ్ళతో మంచి రెస్పాన్స్ ఉండడం, మాట్లాడడం. ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు ఒక 300-400 ఇంటర్వ్యూలు అయినా వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వడం, మంచిగా మాట్లాడడం. నన్ను చూడడానికి బయట చూడడానికి చాలా మంది భయపడతారు. వచ్చిన నాతో ఇంటర్వ్యూ చేస్తే మీరు అరే అన్న మీరు ఇట్లా ఉంటారు అనుకోలేను అంటారు చాలా మంది. మీరు అన్న నేను క్వశ్చన్స్ నాకు మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ చేయొచ్చు, ఆడు క్వశ్చన్స్ నేను అడిగి అది ఇంటర్వ్యూ అన్నారు. అది అందుకే ఏది చెప్పకుండానే క్వశ్చన్స్ చేయమాట ప్రతి ఇంటర్వ్యూలో అంతే. ఆ పేరు అనేది మార్కెట్లో పబ్లిక్లో పేరు చాలా వచ్చింది. మర్యాద ముఖ్యం, మర్యాదనే ఎవరికైనా మర్యాదనే. మా ఫ్యామిలీనైనా బయటనైనా మా పిల్లలకైనా అదే నేర్పిస్తాను. మ్యారేజ్ చేసేటప్పుడు అదే చెప్తున్నాను పిల్లలకైనా. ఇంటికి పోయేటప్పుడు మంచిగా హ్యాపీగా ఉండాలి. ఎదుటోళ్ళని మా కొట్లాటలు పంచాలు వాళ్ళు ఒకటి అంటే ఒకళ్ళు మన అన్నవి మనం సైలెంట్ ఉంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది. వాళ్ళొక మాట మనం ఒక మాట పెరుగుతుంది. అట్లా పెరగకుండా హ్యాపీగా ఉండాలనుకుంటే కొన్ని తగ్గి ఉండాలి. ఎంత ఎదుగుతుంటే అంత ప్రశాంతంగా ఉంటే నీకు హ్యాపీనెస్ వస్తుంది. ఓకే. ఒకప్పుడు దందాలు చేశారు, ఇప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అని చూసినాం కదా దగ్గరికి వెళ్ళి. కష్టాలు, ఈ కోట్లు, జైలు అన్ని చూసిన వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇట్లానే ఉంటారు. అనుభవంతో వచ్చిందా ఈ ప్రశాంతత? డైలీ మెడిటేషన్, యోగా అలాంటివి చేస్తారా? అంతేముంటుంది. వాటి వల్ల ఏం కాదు. అంతా నేనే ప్రశాంతంగా ఉండడము అట్లా. మీ కోపంకి ఏమైనా కోల్పోయారా? కోపం తన చాలా కోపమే కోల్పోయినాం తన కదా. శత్రువు అని అంతే అంటారు కదా. కదా, ఎప్పుడైనా ఫేస్ చేశారా అలా? అంతే, కోపమే శత్రువు. అన్నిసార్లు పోవడం కోపంతో ఒకటే కదా. వాళ్ళనుకోవడం అదంతా రాంగ్ ఇష్టం. Wrong అదంతా steps. చేసినందుకు ఇప్పుడు ఎవరైనా గొడవ పోయినాక ఆపిస్తాను నేనే. వద్దని చాలా ప్రశాంతంగా ఉండే జీవితము. నీకు అన్నిటికన్నా పైసా కన్నా ముఖ్యమైనదంటే ప్రశాంతత. అది లేని మనిషి నీకు 100 కోట్లున్నా వేస్ట్. అవునవును. ప్రశాంతత ఉండి నువ్వు సంపాదించింది వేరే. అలాగే మళ్ళీ 25% గరీబులకు ఏదో ఒకటి అన్నదానానికి ఏదో ప్రోగ్రాంలో పెట్టుకుంటే వెళ్ళడం. అది ఏంటంటే పబ్లిక్లో రావంతే. మేము చేసే పనులు కొన్ని పబ్లిక్లో చూపెట్టాను. బుక్తో చేస్తాను నేను. సోషల్ మీడియా వచ్చిన నుంచి ఇప్పుడు చెప్తే ప్రజలకు తెలుస్తుంది అంతే. చిన్నప్పటి నుంచి చేస్తాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో రాజభవనం కట్టుకున్నారు. ప్రశాంతంగా ఇంట్లో ఉండకుండా ఎందుకు హోమ్ టూర్ అని వచ్చిన ప్రతి ఒక్కరికి వీడియో ఇస్తున్నారు? అంటే అందరు కట్టుకోవాలి కదా ఇల్లు. నేను దాపెట్టుకుంటే వాళ్ళు ఇట్లా కట్టుకోవాలి కట్టుకోవాలి కాబట్టి చూపిస్తారా? ఇప్పుడు కొత్త డిజైన్ ఉంటది, వాళ్ళు వేరే వాళ్ళకి తెలియదు. ఇల్లు కట్టేటోళ్ళకి ఎట్లా చేయాలి, ఇంటర్వ్యూలో డిజైన్ అది ఇది. అదేదో మీరే ఒక వీడియో చేసి పెట్టొచ్చు కదా. నేను పెడితే బాగుంటుంది. ఇంటర్వ్యూ ఆల్రెడీ పెడుతురు కదా మీరు. ఇంకా నేను స్పెషల్ గా నేను పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆల్రెడీ ఇంటర్వ్యూలలో కట్టుకోవాలనే ఆలోచన రావడానికి అంటే ఎవరైనా ఇట్లా కట్టుకోవాలి, ఇట్లా బాగుంటుంది. మనం ఎవరైనా డ్రీమ్ ఏముంటది, మనిషి మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఒక కారు కొనుక్కోవాలి, హ్యాపీగా ఉండాలి, టెన్షన్ లేకుండా అని ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. అది ఏ రూపంలో కట్టాలి, ఇట్లా కట్టాలని చాలా మంది తెలియదు. అది ఇట్లా కడితే బాగుంటుంది అన్నట్టు కొద్దిగా చూస్తే వాళ్ళు బి హ్యాపీగా కట్టుకుంటారు. మనం దాపెట్టుకొని ఏమొస్తుంది. ఏ రోజు చెప్పినా అడిగినప్పుడు నేను ఒకటి కాదు. ఇల్లు చూపిస్తూ వాస్తు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా. వాస్తు ఏం లేదు, ఈశాన్యం సైడ్ ఏం ఉండదు. అదేం మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా. అదేం చేస్తారు వాళ్ళు అడిగినట్టు. ఇప్పుడు ఇల్లు అనేది వాస్తు ప్రకారం కట్టినప్పుడే బాగుంటుంది అని అంటారు. అంతే, బాగుంది కదా. మీరు ఇంట్లో ఉన్న ఇంటీరియర్ చూపిస్తున్నారు కానీ వాస్తు గురించి చెప్పట్లేదు కదా. అంటే అడగలేరు కదా మరి అప్పుడు ప్రజలకు ఎలా ఉపయోగం? ఇప్పటివరకు ఒక్కరు అడగలేదు. వాస్తు అంటే ఈశాన్యం సైడ్ ఏం ఉండదు. ఈ సైడ్ మొత్తం ఓపెన్ ఉంటుంది. ఈ సైడ్ మెట్లు ఇక్కడ రావాలి. అంటే వాస్తు కిచెన్ ఆ సైడ్ రావాలి. బెడ్రూమ్ ఎట్లా అన్ని వాస్తు చూసి అన్ని వాస్తు ప్రకారమే ఉన్నాయి. ఓకే. అందరికి చూపిస్తుంటే దిష్టి తగులుతుంది, నర దిష్టి అనేది ఒకటి ఉంటుంది అని నమ్మరా? నేను అసలు ఎప్పుడు మనిషి ఉండేది ఉంటే భగవంతుడు ఎప్పుడు అంతవరకు ఉంటాం. కానీ మనిషి చనిపోవాలంటే ఒక సెకండ్ మీద తట్టుకు తలిపి చనిపోవచ్చు. 10 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి బతకాలంటే బతుకుతారు. ఒక తట్టు తలిపి చచ్చిపోవచ్చు కింద. 10 అంతస్తుల మీదకి వెళ్ళి పడ్డా బతుకోవచ్చు మనిషి. అంటే జీవం ఎప్పటివరకు ఉంటే అప్పటి వరకు ఉంటాం. ఇవన్నీ నాకు నమ్మబుద్ధి కాదు. రాత్రి ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అంటారు. అంతే, లైఫ్ లో అంతే. మరి అదొక నమ్మకమే కదా. నమ్మకం అంటలే, మనది భగవంతుడు సృష్టి. మనం ఎప్పటివరకు అది చేయాలంటే భగవంతుడి మీద ఉంటుందా. ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు. మనము ఆపలేదు. నువ్వు 1000 కోట్లు పెట్టుకున్నా మన ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు.
So sad. మన్మోహన్ మన్మోహన్ సింగ్ సింగ్ 1000 కోట్లు ఆపలేరు కదా. మరణం అనేది ఎవరు ఆపలేరు. ఏజ్ అయింది, అది మన సృష్టి, మనం అనుకుంటాం. అది హాస్పిటల్ పోతే బతాడేమో, అది పోతే, అది మన మీద అది. అంతేగాని భగవంతుడు తీసుకుంటే నువ్వు 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి బతకవు. అది మనం అనుకునేది, మన వరకే ఇది. అరే మనం పెట్టాము ఆపరేషన్ ఎందుకు బతికిండి అని, అదంతా వేస్ట్. అంటే కరెక్ట్ తెలిసిన వాళ్ళు అంటున్నాం, జీవితం గురించి తెలిసిన వాళ్ళు, కరెక్ట్ ఆలోచించిన వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం ఉండాలి దానికి. సృష్టి అనేది అనుభవంతో వస్తుంది. చాలా మంది తెలియదు. ఇన్ని ఆసుపత్రులు చూసి మనం మనుషులం పెట్టుకునేవన్నీ. మనిషి చనిపోవాలంటే ఎవరైనా ఆపుతారు? ఏ డాక్టర్ ఆపుతారు? అంతే. అదే మనము ఊహించినవి, మనం అనుకున్నట్టు ఇవన్నీ ఏదో జరిగిపోయింది బతికిరు అనుకుంటాం. మరి ఎప్పుడు పోవాలని కూడా అప్పుడు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళుడే, ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వెళ్ళుడే. లైఫ్ అంతే. నువ్వు 1,00,000 కోట్లు 1000 కోట్లు పెట్టుకో, చావు గురించి భయం లేదు, ఎవరు ఆపరు. భయపడతారా మీరు? నేనేం భయపడ. ఇప్పుడు జీవితంలో చాలా ఎదిగారు, మూఢ నమ్మకాలు నమ్ముతారా? అంటే ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు వచ్చింది, ఒకరు తుమ్మారు, దగ్గర, అలాంటివి ఏమైనా నమ్ముతారా? ఇలాంటి మూఢ నమ్మకాలు ఏం పెట్టుకోరు. చాలా మంది అంటారు నువ్వు గోల్డ్ వేసుకున్నా అంత కన్నంత నీకు ఉంటుంది, జర దిష్టి తీసేసుకోవాలంటే నేను అవన్నీ నమ్మను. డైలీ దిష్టి తీయించుకుంటారా? నేను నమ్మను అసలు, తీసుకోను అసలు. అప్పుడప్పుడు సుస్తుంటది అంతవరకు, కానీ మనం కంట్రోల్. ఇప్పుడు సుస్తు అనిపించినప్పుడు దిష్టి తీయించుకుంటారా? రెస్ట్. మీ మెడిసిన్ ఏంటి? మెడిసిన్ ఏం లేదు, రెస్ట్. అంటే రెస్ట్, నిద్రపోవడమే. అంతే, హ్యాపీ ఉండడం. ఓకే. చాలా ఛానల్స్ కి హోమ్ టూర్ వీడియో ఇస్తున్నారు, ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఏది ఎక్కడ ఉన్నదని ప్రతిదీ చాలా నీట్ గా చూపిస్తున్నారు. దొంగలు పడతారన్న భయం లేదా? ఈ చుట్టుముడు దొంగలు పట్టరు నా పేరింటి కదా. ఎందుకని? పెద్ద గజ దొంగలైనా నా పేరింటికి రారు. ఎందుకు అలాంటి భయం క్రియేట్ చేశారు? ఎలా ఎలా చెప్పినా కదా, అప్పుడు చేసిన కంటిన్యూ ఉన్నాయి కేసెస్. మీరు అదొక వరం లాగా అయిపోయింది. అప్పుడెప్పుడో చేసిన చెడు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అంతే కదా, చెడు మంచిదో ఏదో ఒకటి అప్పుడు జరిగినాయి కదా, అది కంటిన్యూ అట్లనే పేరు అనేది. ఆ భయం అనేది ఎవరు రానికే ఇంటి ముందర భయపడతారు. అమ్మ ఇంట్లోకి పోతే వస్తామా మళ్ళీ బయటికి లేదన్నట్టు భయపడతారు. నాతో మాట్లాడినాక ఫ్రీ అవుతుంది. ఓకే. ఎంత ధైర్యం ఉన్నా కూడా ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసి దొంగలు ఒకవేళ ఇంట్లోకి వస్తే వాళ్ళు ఇక్కడే లాక్ అయ్యే విధంగా ఇంట్లో ఏమైనా టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారా? ఓన్లీ సీసీ కెమెరా, వాళ్ళు ఇందులో లాక్ అయ్యేలా ఏం లేదు. ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఉంది సీసీ కెమెరాలో. మీరు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూలో కూర్చున్నారు, ఇదే ఇంటర్వ్యూ వేరే బయట ఆఫీస్ లో అవుతుంది, అప్పుడు దొంగలు పడ్డారు, అప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ వినలేరు కదా? వాయిస్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎంబడే మెసేజ్. ఓకే ఓకే. ఫోన్ లోకి జర్రేమన్నా పొరపాటు అయితే వచ్చేస్తుంది. మీ గురించి, మీరు చేసే పనుల గురించి మీ పిల్లలకి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విన్నాను. ఎందుకని అలా? దగ్గర హాస్టల్ చదివించిన 4 పిల్లలు హాస్టల్లోనే పెరిగారా? 10 years. వాళ్ళకి నా గురించి అసలు తెలియదు. మాక్సిమం బయట అయినా మాట్లాడుకుంటారు కదా. 10 years తర్వాత వచ్చిర్రు. అంటే ఎవరు మన పిల్లల ముందర ఎవరు మాట్లాడతారు? మనకు పడను దూరం పెట్టారు. ఆ ఏజ్ లో పిల్లలకి పేరెంట్స్ ప్రేమ అవసరం. పొరపాటు జరిగిందా దూరం పెట్టి వేయించాలనేసి దూరం పెట్టి చదివించిన. మిస్ అవ్వలేదా పిల్లల్ని? ఈ కాలనీలో ఇక్కడ కట్టడం ఇల్లు, మన స్లమ్లు ఉంటే పిల్లలు ఖరాబ్ అయిపోతారు, అక్కడ ఫ్రెండ్స్ బాగుండరు అన్నట్టు అదంతా ఆలోచించి ఫస్ట్ నుంచి మనం ఉండి ఖరాబ్ అయిపోయినప్పటికీ ఇన్ని కేసెస్ అయినాయి, పిల్లలకు అది తలగొద్దు అనేసి ఇక్కడ కాలనీలో తీసుకోవడం. చాలా మంచి ఐడియా. అంతే, ఫస్ట్ నుంచే కాదు ఆలోచన. అందుకంటే తండ్రుల మీద ఉంటుంది బాధ్యత. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని అనుకునే నేటి యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి? తక్కువ సమయంలో చాలా తక్కువ సమయంలో షార్ట్ లా కష్టపడితే మీరు 2 లక్షలు అనుకునేది కదా, 10 లక్షలు ఉంటే నీ ఇష్టం ఎంతనా ఉండదు. 50,000 ఉన్నా సరే, వీడికలో 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పెట్టి కొనేసేయండి. ఏంటిది 100 గజాలు 200 గజాలు ఎంత వస్తే అంత కొనేసేది. 1 సంవత్సరం ఆగి వెళ్ళండి, దానికి 5 లక్షలు వస్తాయి. ఏ పెద్ద విషయం కాదు ఇది. చాలా మందికి తెలియదు, యూత్ పిల్లలకు చాలా మంది అంటే చేస్తారు, చాలా మంది తెలియదని కాదు, అందరు తెలుసు. కానీ ఇప్పుడు మీరేంటంటే ఎవరైనా పక్కకుంటారు అనుకో, డబ్బులు అడిగితే ఇచ్చేస్తారు 1,00,000 రూపాయలు ఇది ఇంట్రెస్ట్, అది పొరపాటు అంటారు. ఇదే 1,00,000 రూపాయలు పెట్టుకుంటే మన స్థలం మనకు కాయిదాలు ఉంటాయి, మనకు 1 year తర్వాత నెల లోపడే వస్తాయి కొన్నిటికి. ఇక్కడ 10,000 గజం ఉంది అనుకో,
మనం 5,000 గజం 7,000 గజం దాకా ఉంటే స్పాట్లో కొని అమ్మినా స్పాట్లో నీకు గజం వెనుక 3,000 వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కి ఇవ్వకుండా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ ల్యాండ్ చేస్తే ఇన్వెస్ట్ లాభం చేస్తే ఎక్కువ ఉంటుంది అంటారు. చాలా పెద్ద అందరికి యూత్ పిల్లలకైనా ఏదైనా మెసేజ్ ఇచ్చేది ఇదే బెస్ట్ అన్నిటికన్నా. ఇంట్రెస్ట్ ఇచ్చుకొని ఖరాబ్ చేసుకోకూడదు పైసలు. మంచిగా స్థలాలు ఇట్లా కొనుక్కొని నష్టపోం. మనం స్థలాల మీద పెడితే ఎప్పుడు నష్టం. ఇప్పుడు తెలిసి తెలియక ఇప్పుడు అంటే ఇప్పుడు నా దగ్గర 100 కేసులు వస్తున్నాయి కదా. ఇప్పుడు డబ్బులు ఒక్కోళ్ళు 5 కోట్లు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, 50 లక్షలు. డాక్టర్ మొన్న వచ్చిండు, 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఎక్కడ దాచిపెడుతున్నారు ఇంత డబ్బు? అంటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చారు, వాళ్ళు ఇస్తలేరు. ఆసుని మళ్ళీ పిలిపియడం ఇప్పియడం పైసలు అవన్నీ జరుగుతున్నాయి. మీకు వస్తున్న ఇన్ని కోట్ల డబ్బుని ఎక్కడ దాచిపెడుతున్నారు? నాకు స్విస్ బ్యాంక్ అట్లా అకౌంట్ ఉందా? నాకు ఎంత ఓపెన్ ఉంటుంది. అట్లా ఉండలు ఇంటర్వ్యూలలో ఇయ్యరు. ఇందులో సోఫాలలో అక్కడ ఇక్కడ 100 కోట్లు పుష్పన ఏమన్నా సోఫాలలో. సో ఇంట్లో ఏం దాచుకోరు డబ్బులు. అంత ఓపెన్ ఏముంటుంది డబ్బులు దాపెట్టుకున్నాం అంటే ఇంత భయపడతారు. మా దగ్గర ఏమి ఓపెన్ గా అంత కష్టపడ్డది ఉండబట్టి మనం ఓపెన్ గా ఇంటర్వ్యూ. ఇప్పుడు చాలా సంపాదిస్తున్నారు కాబట్టి ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. ఇయర్లీ ఎంత కడుతుంటారు? ట్యాక్స్ కట్టడం, లోన్లు తీసుకోవడం దానికి ఉపయోగిస్తారు అనమాట. లోన్ తీసుకుంటారు కాబట్టి ట్యాక్స్ పడదు, కట్టాలి. ఓకే ఓకే. కార్ మీద లోను దాని మీద నెల నెల కట్టవలసి వస్తుంది అన్ని. 3 కార్లు చాలా ప్లాన్ చేసుకున్నారు. 3 కార్లు నెలకు 2 లక్షలు కట్టాలి. అదే కట్టాలి ఇంత అన్ని లోన్లు ఉంటాయి. అదే అండి, అదే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. అదే అడ్వకేట్ ఎట్లా అంటే అట్లా ఫాలో చేయాలి కదా. అడ్వకేట్ సజెషన్స్ తీసుకుంటారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటది లాభం అని. ఇప్పుడు హైడ్రా కూల్చివేతల వల్ల చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు తెలిసి తెలియక ఆ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది రాంగ్ ప్లేస్ అయితే నష్టపోతారు కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిషన్ అది చాలా మంది తెలియదు. ఇప్పుడు అంటే ఎందుకు పొరపాటు చేసారంటే వీళ్ళు తెలిసిండు కొన్నారు చాలా మంది. కొంతమంది తెలియకుండా ఉండొచ్చు, అందరు అన్నాను కానీ అది తెలుసుండి కొన్నారు చాలా మంది. ఎంతమంది కట్టిరా ఏం కాదు తీసేసుకోరని. గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే ఇల్లు కట్టుకుంటే ముట్టకపోతుంది ఇంతకుముందు. ఈ మిషన్ ఈ సీఎం కొత్తగా తీసినందుకు ఇవన్నీ కూలగొట్ట వాళ్ళు ఆ ధైర్యంతో కొన్నారు చాలా మంది. తెలిసిండి కొన్నారు, తెలిసే కొన్నారు చాలా మంది. సో ఇప్పుడు వాళ్ళ ఏడుపుకి అసలు ఏమంటారు, న్యాయమే లేదంటారు. న్యాయం అని కాదు, కొన్ని స్లమ్ వాళ్ళకి తెలియకుండా కొన్నారు కొంతమంది. డూప్లెక్స్ అవి ఉన్నాయి కదా, వాళ్ళు తెలిసింది వాళ్ళు అంతా లీగల్ గా చూసే కొంటారు. లోన్ వచ్చింది అన్ని వచ్చింది, ఇంకేమైతుంది? చెరువు జాగా తెలుసు వాళ్ళకు ఇలా ఉన్నది ఇది అని. కానీ ఏమైతే ఇంతమంది కట్టుకోరు, ఎవరు ముట్టారు అనేసి ధైర్యంతో కొనేసి 30 విలాసులు కులవటారు కదా, తెలుసుండే కొన్నారు చాలా మంది. హైడ్రా కూల్చివేతల గురించి పాజిటివ్ గా మాట్లాడిన బిఆర్ఎస్ నాయకులు మొట్టమొదటి పర్సన్ మీరే. ఇప్పటి వరకు చాలా మందితో మాట్లాడాను, అందరూ కాంగ్రెస్ కి అగేన్స్ట్ గా, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే అది తప్పు అన్నట్టుగానే మాట్లాడారు. మీరు ఒక్కరే దాన్ని కరెక్ట్ మాట్లాడుతున్నారు. మంచి అలవాటు. పార్టీలతో సంబంధం ఉంది. ఓకే ఓకే. ఇంటర్వ్యూ అనేది ప్రజలు చూసేటప్పుడు ఓపెన్ గా క్లారిటీ చెప్పాలి, వాళ్ళకి నచ్చేది ఏదో. మనము ఈ పార్టీలు ఉన్నాము ఇక్కడ సపోర్ట్ చేయాలి, ఆ పార్టీని అట్లా ఉండదు. ఇంటర్వ్యూ అంటే టీఆర్ఎస్ తప్పు చేసినా తప్పే అంటారు, కాంగ్రెస్ తప్పు చేసినా తప్పే అంటారు. అట్లా క్లారిటీగా మాట్లాడేస్తారు. ఏ పార్టీకి సంబంధం వీళ్ళేమనుకుంటారో మాట్లాడితే, కేటీఆర్ చూసి ఏమనుకుంటాడో అదంతా ఏముండదు. ఓపెన్ గా మాట్లాడతారు. ఎవరేమో ఉన్న జరిగే విషయం ప్రజలకు తెలియాలి, అది ఎట్లా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళని కలవలేదు అని అన్నారు. మీరు పర్సనల్ గా ఎప్పుడైనా కలిసారా? నేను వెళ్ళలేనని చెప్పినా కదా. ట్రై చేయలేదా? 4 సార్లు కలిసిన. కేసీఆర్ గారిని కలవలేదా? కలవాలి. పార్టీ గురించి మీటింగ్స్ ఏం పెట్టారు? కలవలేదు. మామూలుగా మీటింగ్లలో అటెండ్ అయింది. కానీ కేటీఆర్ తోటి అయితే దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ తో అనుబంధం, ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళంతా క్లోజ్. నేను పోతే చాలా లైక్ చేస్తారు వీళ్ళంతా. కేటీఆర్ ఏడుందని పిలుస్తారు నన్ను, అట్లేం లేదు. కానీ జర మినిస్టర్ అయిన కదా అప్పటి నుంచి జర చూస్తున్నట్టు ఉంటుంది. అంతే, మినిస్టర్లు అయినప్పుడు అట్లనే ఉంటారు కదా. పుట్టేవాడు మంచిగా పిలుస్తుండే ఏడుండని. అదొకటి నష్టపోయేది పార్టీ. అందుకే చెప్తున్నా కదా, నాయకులు నువ్వు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు నష్టపోతాయి పార్టీ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఎల్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహనా సైనింగ్ ఆఫ్.